ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే, వాళ్ళని పాపం ఎలా నువ్వు చేసావో తెలుసా? అంత అయిపోయిందండి, అరెస్ట్ చేసేసారు, వాళ్ళ మీద అభినయ దర్శన్ అనవసరంగా ఇష్యూ చేస్తున్నాడు అని క్రియేట్ చేస్తున్నావు. ఉండి నియోజకవర్గం చర్చిల్ని కూలగొట్టారా, మరి దాని మీద ఎందుకు వీడియో చేయలేదురా నువ్వు? నిన్ను 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 నిజంగా రా, నిన్ను ఏం చేయాలంటారా నిన్ను? ఇంకా ఎక్కువ వీడియో ప్రొలాంగ్ చేయటం నాకు టైం లేదు కానీ నేను ముగిస్తున్నా. క్రైస్తవులారా, ఆర్ఎస్ఎస్ కుక్క వీడు జాన్ పాల్ గాడు, జాగ్రత్త, జరా జాగ్రత్త వీడితో, తస్మాత్ జాగ్రత్త. వీడు మహాభయంకరుడు. క్రైస్తవ సంఘాల్ని నాశనం చేయటానికి సేవకులందరూ అబద్ధం. నన్ను నమ్మండి, అందరూ చెప్పేది వాక్యం కాదు, నేను చెప్పేది వాక్యం. ఎవరు పాడేది పాటలు కాదు, నేను పాడేవే పాటలు. ఎవరు చేసేది ఆరాధన కాదు, నా ఆరాధనే కరెక్ట్ అని చివరికి వీడే యేసుప్రభుగా ప్రకటించుకునే ప్రమాదం కూడా ఉంది. వీడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎంత వెనకేసుకుని వస్తూ, ఎందుకంటే వాళ్ళు చెప్పారు వీడికి, అరే అందరు ఒకవైపు, నువ్వు ఒక్కడ ఒకవైపు ఉంటావు కదా, అది నమ్మించావు కదా జనాల్ని, క్రైస్తవులను కొంతమందిని, నువ్వేం చెప్తే నమ్ముతారా? వాడు అభినయ దర్శన్ ఒకడు పోరాడుతున్నాడు, అనంతపురికి వెళ్ళి ధర్నా చేస్తున్నాడు రేపు 19వ తారీఖున. నువ్వు లేదు, ఆల్రెడీ వాళ్ళకి శిక్ష పడిపోయింది, కొట్టారు, వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టేశారు, చట్టం యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అని చెప్పురా. కొంతమంది నన్ను నమ్మించరా నువ్వు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీనికి అప్పచెప్పారు డ్యూటీ. అందుకు వీడు చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కుక్క వీడు, ఆర్ఎస్ఎస్ కుక్క జాన్ పాల్. దీన్ని వీడు ఎంత మ్యానిపులేట్ చేసి ఈ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను, కొంచెం ముక్క పెడతాను, చూడండి, ఖచ్చితంగా చూసి వీనికి తగిన బుద్ధి చెప్తా. నేను కడపలోనే ఉంటా, వీడు కడపలోనే ఉంటాడు, పల్లెటూరులో. వీడిని అభినయ్ దర్శన్ జుట్టు పట్టుకొని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం పక్కా. అది ఎప్పుడో ఏంటని నాకు తెలియదు. వీడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నేను కేసులు వేస్తే మాత్రం ఖచ్చితంగా అంతా విన్నాయి, ఖచ్చితంగా అంతా. నాకు 500 రూపాయలు డీజిల్ వేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను, ఖచ్చితంగా అంత. రోయ్, నువ్వు సేవకులు విమర్శిస్తున్నావు, క్రైస్తవ్యాల్ని చెడగొడుతున్నావు, నీకంటూ ఒక సమూహాన్ని రెడీ చేసుకున్నావు, చివరికి డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనకేసుకుని వస్తున్నావు. ఈరోజు నిన్ను కొట్టేటోడు లేక, నీ మీద కేసులు పెట్టేటోడు లేక, నీ భరతం పడతా ఖచ్చితంగా. నీకు టైం వచ్చిన దగ్గరికి నీ పని పడతా. నువ్వు నిజంగా చెప్పానుగా, ఛాలెంజ్ ఇచ్చాను కదా, ప్రూవ్ చేసుకో. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజమే, అభినయ దర్శన్ చెప్పేదే అబద్ధం అని ప్రూవ్ చేసుకో. నీ కాలు పట్టుకుంటా బహిరంగంగా లైవ్ వీడియోలో. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నువ్వు చెప్పింది అబద్ధమని నీకు తెలుసు.